finished. బయట స్నేహితులతో సహవాసం కోరుకుంటాం, ఆన్లైన్ సహవాసం కోరుకుంటాం, కానీ పరలోకమందున దేవుని సహవాసాన్ని మనము కోరుకోము. ఈరోజున ఆలోచన చేయాలి, నాకు దేవునితో సహవాసం ఉందా? అందులో ప్రాముఖ్యత దేవుని యొక్క ప్రార్థన జీవితం, దేవునితో సహవాసం కలిగి ఉంటాం. నువ్వు ఆశీర్వదించబడాలి అంటే నీకు ప్రార్థన యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవాలి. నువ్వు ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ప్రార్థన జీవితం ఏం చెప్తుందంటే నువ్వు మంచోడో కాదో నీకు తెలియజేస్తుంది, నీ బుద్ధిని నీకు తెలియజేస్తుంది, నీ పాపాన్ని నీకు తెలియజేస్తుంది, నీ స్వార్థాన్ని నీకు తెలియజేస్తుంది, నీ కోపాన్ని నీకు తెలియజేస్తుంది, నీ ప్రవర్తనను నీకు చూపిస్తుంది ప్రార్థన. నువ్వు సరిగా లేవు ఇతరులతో చూపిస్తుంది ప్రార్థన. కాబట్టి నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకో. నేను బాగానే ఉన్నాను అనుకుంటాం. ఎప్పుడు మనం మనుషులు ఎటువంటి వాళ్ళు అంటే ప్రార్థనకు వచ్చినప్పుడు సందేశం చెప్పినప్పుడు ఈ వాక్యము అతని కొరకు బోయస్ కోసం నా కోసం కాదులే, నేను బాగానే ఉన్నానులే అనుకుంటాం. నో, ఇట్స్ నాట్ బోయస్ కోసం, ఇట్స్ ఆల్ ఆఫ్ అస్. ఇది అందరి కోసం, ప్రతి ఒక్కరు. ఇది నా కోసం నేను తీసుకోవాలి, ఇది పక్కన కోసం అనుకుంటే ఇక ఎంత కాలం ఉన్నా నేను అంతే ఉంటాను, కానీ నాలో ఏం మార్పు రాదు. నా బ్రతుకులు, నా జీవితంలో, నా ప్రవర్తనలో, నా భవిష్యత్తులో, దేవుని ఆశీర్వాదాల్లో ఏ మార్పులు చూడలేము. ప్రార్థన. కాబట్టి ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం కుటుంబాలలో ప్రార్థన లోపం, వ్యక్తిగత జీవితంలో ప్రార్థన లోపం. వ్యక్తిగత ప్రార్థన అసలే లేదు. వ్యక్తిగతంగా ఎవరికి వారు ప్రార్థన చేసుకోవాలి. ఉదయం లేవగానే, మధ్యాహ్నం పూట సమయం ఉన్నప్పుడు, రాత్రి పూట పడుకునే ముందు దేవుని దగ్గర కనిపెట్టాలి. దేవుడు నీకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేయాలి. నువ్వు ఆశీర్వదించబడాలి, నువ్వు దీవించబడాలి. అలాగే నీ కుటుంబం సరిగా ఉండాలి అంటే, నీ కుటుంబంలో నీ గురించి మంచి చెప్పుకోవాలి అంటే నువ్వు ప్రార్థనా పరుడుగా ఉండాలి. నీ జీవితంలో నెమ్మది, శాంతి, సమాధానము చూడాలి అంటే నువ్వు ప్రార్థనను చేసే వ్యక్తిగా ఉండాలి. నీ జీవితంలో నెమ్మది లేదు, నీ జీవితంలో శాంతి లేదు. ఎందుకు తెలిసిన? ప్రార్థన లేకపోవటం. ప్రార్థన లేకపోతే నీ జీవితంలో నెమ్మది, శాంతి, సమాధానాలు ఉండవు. నీ జీవితంలో దేవుని ప్రణాళిక నువ్వు తెలుసుకోవాలి, దేవుని చిత్తం తెలుసుకోవాలి అంటే ప్రార్థన యొక్క అవసరత చాలా ఉన్నది. పిల్లల భవిష్యత్తు విషయంలో, పిల్లల జీవితంలో దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక తెలుసుకోవాలి అంటే ప్రార్థన చేసేవారముగా ఉండాలి. ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం కుటుంబాల్లో, మనుషులలో ప్రార్థనకు బదులు అన్నీ వచ్చేసేసాయి. సెల్ ఫోన్ వచ్చేసేసింది కదా. సెల్ ఫోన్తో ఎక్కువ సహవాసం చేస్తూ ఉంటాం, సెల్ ఫోన్తో ఎప్పుడు ఆడుకుంటూ ఉంటాం. ఏమండి? సెల్ ఫోన్. ఇక ప్రార్థన లోపం వచ్చేసేసాయి. బైబుల్ చదవము, ప్రార్థన ఉండదు. ఏమండి? యేసు ప్రభు వారి జీవితాన్ని చూస్తే ఆశ్చర్యపోతాం. యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నారు, మీరు మీ ఇంట్లోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమును చూసే దేవునికి ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేస్తే రహస్యమును చూస్తే తండ్రి మీకు ప్రతిఫలం ఇచ్చును అంటున్నాడు. యేసు ప్రభు జీవితాన్ని మనం చూస్తే ఆశ్చర్యపోతాం. బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 5:7, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో మనం ధ్యానం చేస్తే, 7వ వచనంలో మనం చూస్తే, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి
రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఇందులో చాలా మర్మము దాగి ఉందండి. యేసు ప్రభువారు ఆయన వచ్చింది ఎందుకంటే సిలువ వేయబడటానికి. ఆయన సిలువ వేసి వెళ్ళిపోవచ్చు, ఆయన పని చూసుకోవచ్చు. కానీ ఆయన ఇక్కడ రోల్ మోడల్. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఎట్లా ఉన్నారంటే మహారోదనముతో, కన్నీళ్లతోనూ. కాబట్టి నీ జీవితంలో కన్నీళ్ళు ఎప్పుడు వస్తే కష్టాలు వచ్చినప్పుడు కాదు, మన చుట్టూ ఉన్న కుటుంబాన్ని బట్టి, మన పరిస్థితులను బట్టి, మన సమాజాన్ని బట్టి, మన ప్రజలను బట్టి మనం కన్నీరు కార్చే వారంగా ఉండాలి. వారి జీవితంలో దేవుని రక్షణ, వారి జీవితంలో దేవుని కార్యాలు, వారి జీవితంలో నిత్యత్వం, పరలోకము, మోక్షము దిగి రావాలి. ఏమండి, ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ప్రార్థన ద్వారానే మనం ఏదైనా చేయగలం. అపవాది వచ్చాడు, యోబు కుటుంబాన్ని పాడు చేశాడు. ఆ తర్వాత యోబు ప్రార్థన ద్వారా తిరిగి మళ్ళీ తన కుటుంబాన్ని కట్టుకున్నాడు. ప్రార్థన లేని వారి కుటుంబాల్లో కట్టుబాట్లు అనేవి ఉండవు, కట్టబడటం అనేది ఉండదు. వారి కుటుంబం కట్టబడదు ప్రార్థన లేకపోతే. తండ్రి కానీ, తల్లి కానీ, కొడుకు కానీ, కూతురు కానీ, కోడలు కానీ, అల్లుడు కానీ, ఎవరైనా సరే కావచ్చు, ప్రార్థన లేని వారి కుటుంబాలు కట్టబడవు. నెహెమ్యా ఏమండి దగ్గరగా అనేక నెలలు ఉపవాస ప్రార్థనలు చేసి 52 రోజుల్లోనే యెరూషలేము ప్రాకారమును, యెరూషలేము అనే కుటుంబాన్ని కడుతూ ఉన్నాడు. మీ జీవితంలో ప్రార్థన లేకపోతే మీ తప్పులు మీకు తెలియవు. మీ జీవితంలో ప్రార్థన లేకపోతే మీ పరిశుద్ధ జీవితం మీకు అర్థం కాదు. మీ జీవితంలో ప్రార్థన లేకపోతే మీరు ఆత్మీయంగా సరిగా బలహీనంగా ఉన్నారో మీకు తెలియదు. ప్రార్థన ఏం చేస్తుందంటే మన జీవితాన్ని ఇట్లాగా నోటు పుస్తకంలా చూపిస్తుంది. ఇదిగో ఈ పేపర్ బాగాల, ఈ పేపర్ చినిగిపోయింది, ఈ పేపర్ సరిగా లేదు. ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ఇతరుల గురించి చేసే ప్రార్థన గురించి నేను మాట్లాడట్లేదు, అర్థమవుతుందా? ఇతరుల కోసం చేసే ప్రార్థన గురించి కాదు. నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా? నీ కుటుంబం గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఏమండి, అందుకే అంటాడు హిజ్కియా అంటాడు, ముందు నీళ్ళు చక్కబెట్టుకో అంటాడు. ఫస్ట్ నీ జీవితాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని కట్టుకో, ఆ తర్వాత బయటకు వెళుతూ. ఇక్కడ మాత్రం మన కుటుంబాన్ని పట్టించుకోమే, మన ఆత్మీయ జీవితాన్ని పట్టించుకోం, మన ఆరోగ్యాన్ని పట్టించుకోం. మనకు ఊరంతా కావాలి. ఈ లోకంలో సామెత. ఆలోచించండి. ఈ రోజున దైవ సేవకులు చెప్తూ ఉన్నారు, గద్దిస్తూ ఉన్నారు, కానీ మాటల వింటున్నట్లుగా, లోబడుతున్నట్లుగా లోపల నటిస్తూ ఉంటాం, కానీ పెడచెవిని పెట్టేస్తాం. ఒకరోజు రాబోతుంది, ఆ రోజు ఎవరు ఏం కేకలిసినా కూడా ప్రయోజనం ఉండదు. జాగ్రత్త గమనించండి. ప్రార్థన యేసు ప్రభువారే మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుంచి రక్షింపగలవానికి ప్రార్థన యాచించడం, యాచకుడు అని ఎవరినంటారు? అడుక్కునేవారిని అంటాడు. అడుక్కునేవారిని యాచించడం. అయ్యా దయచేయి, నా బిడ్డలను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, మమ్మల్ని ఆశీర్వదించు. ఎవరిని ఆలోచన చేయాలి. ప్రార్థన లేకపోతే ఏమండి, జాగ్రత్త గమనించండి. ఈరోజు మనం పిల్లలను కలిగి ఉన్నామంటే దాని అర్థం ఏమిటి? భార్యాభర్త ఇద్దరు కూడా సమముగా కలిసి వచ్చినప్పుడు మాత్రమే మన జీవితంలో పిల్లలను చూస్తాం. ఎవరో ఒక లోపం ఉంటే ఆ లోపానికి తగ్గ మళ్ళీ మందులు, మెడిసిన్ వాడాలి. ప్రార్థన జీవితం కూడా అంతే, ప్రార్థన కూడా అంతే. నువ్వు బాగా ప్రార్థన చేయాలి, నీ భార్య ప్రార్థన చేయాలి, నీ కుటుంబం ప్రార్థన చేయాలి, మీకోసం మీరు ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన లేకపోతే దేవుని కార్యాలను నువ్వు చూడలేవు, దేవుని ఆశీర్వాదాలు నువ్వు చూడలేవు. దేవుని ఆశీర్వాదము శాశ్వతమైనది, ఈ లోక ఆశీర్వాదాలు అశాశ్వతములు. దేవుని యొక్క ఆశీర్వాదము మొట్టమొదటిగా పీస్ ఆఫ్ మైండ్. నీకు నెమ్మది వస్తుంది. కాబట్టి ఆలోచించేద్దాం. ఈరోజున ప్రార్థన జీవితము లోపించింది. ఎవరి కోసము, దేవుని కోసం ప్రార్థన చేస్తే సరిపోదు, ఏదో జరిగిందని భ్రమపడితే సరిపోదు. ఇది లైఫ్ స్టైల్గా మారిపోవాలి. ఎట్లా ఉండిపోవాలి? ఇది
లైఫ్ స్టైల్గా మారిపోవాలి. అదే చూసాం దానియేలు జీవితంలో. దానియేలు జీవితంలో లైఫ్ స్టైల్ ఏంటి? ఉదయము, మధ్యాహ్నం, రాత్రి ప్రార్థన చేస్తాడు. ఎవరు చెప్పినా చెప్పకపోయినా, అమ్మ ప్రార్థన చేసుకుని రా అని చెప్పిన చెప్పపోయినా, గంట కొట్టినా కట్టకపోయినా, దానియేలు లైఫ్ స్టైల్ ఏమిటంటే, లైఫ్ స్టైల్ అంటే బడాయి కాదు. లైఫ్ స్టైల్ అంటే జీవన విధానం అని తెలుగులో. లైఫ్ స్టైల్ అంటే మనం తెలుగు బడాయి అనుకుంటాం. అతని జీవన విధానం ఏమిటంటే పొద్దున, మధ్యాహ్నము, సాయంత్రం బయట ఏం జరుగుతున్నా ఏ పరిస్థితి సరే అతను ప్రార్థిస్తూనే ఉంటాడు. అతనికి ఒకళ్ళు చెప్పనవసరం వచ్చి అయ్యా ప్రార్థన అమ్మ ప్రార్థన చెప్పనవసరం వచ్చి అతను తన కోసం ప్రార్థన చేసుకుంటాడు. అక్కడున్న రాజ్యం కోసం ప్రార్థన చేస్తాడు. యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేస్తాడు. అతనిలో లోపము ఎక్కడ కనబడలేదురా, కేవలం ప్రార్థనలో మాత్రమే అతను పట్టుకుంటున్నారు. ఇదిగో రాజా, మీ దగ్గర తప్ప ఎక్కడ మనవులు చేయకూడదు. ఈ దానియేలు తన దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాడు. ఎవరున్నటువంటి ఈ రోజునటువంటి మనుషులు అసలు ప్రార్థన చేసేవాళ్ళే కరువు. ఎవరైనా ఒక మాట అంటే మాత్రం బోర్ని ఏడుస్తాం, పెద్ద పెద్ద గొడవలు. కానీ దేవుని దగ్గర మాత్రం అసలు ఏడిపోయలేదు. నీ బ్రతుకులో, నీ జీవితంలో ఎప్పుడు దేవుని దగ్గర కన్నీరు కార్చా. నా పిల్లలు దీవించబడాలి, వర్ధిల్లాలి. నాలాగా నా పిల్లలు ఉండకూడదు, నాలాగా నా పిల్లలు జీవించకూడదు, నా పిల్లలు ఉన్నతమైన స్థానంలో ఉండాలి. దేవుని దగ్గర కన్నీరు కార్చావా? ప్రార్థన చేసావా? పిల్లల కంటే మంచిదే, సరిపోదు. అది పిల్లల భవిష్యత్తు ఏమిటి? ఏమండి ఆశ్చర్యం. ఏమండి ఈరోజు ఆలోచన చేయాలి. చాలామంది తండ్రులు ఎట్లా ఉంటారు అంటే నేను బాగుపడిపోయినా పర్లేదు కానీ నా కొడుకు బాగుపడకూడదు, వాళ్ళంతే ఉండిపోవాలి. ఈరోజు నా తండ్రులదే. మీ పిల్లలు మీరు దీవించండి తండ్రులుగా, మీ పిల్లలు మీరు ఆశీర్వదించండి తండ్రులుగా, మీ పిల్లలు మీరు వర్ధల చేయండి తండ్రులుగా. మీ పిల్లల రక్షణ కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం పాటుపడండి. ఆలోచన చేయాలి. యేసు ప్రభువారే తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు, యాచనలు సమర్పించాడు. మూడోది భయభక్తులు. ఏంటంట? భయభక్తులు. ఈ రోజున భక్తుని కానీ భయం లేదు. ఈ రోజున భక్తుని కానీ భయం లేదు. దేవుడు అంటే భయమే లేదు, ఎవరికి లేదు. పాస్టర్ గారు అంటే అసలు భయం లేదు. ఎట్లా మాట్లాడుతున్నా, వాడెంత, వాడి వయసు ఎంత? ఏమండి పాస్టర్ గారు మన చెప్పు చేతులు పెట్టుకుంటాం. మనం చెప్పింది చేయాలి, మన మాట వినాలి. దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఒక రోజుల లెక్కలోకి వస్తాయి. ఆ లెక్కలో నువ్వు తేలిపోతావు. ఈరోజు ఆలోచన చేయాలి ప్రార్థన యొక్క ప్రాముఖ్యత. యేసు ప్రభు వారిని చూస్తే ఆశ్చర్యపోతాం. యేసు ప్రభు వారి జీవితం మనం చూస్తే ఆశ్చర్యపోతాం. లూకా సువార్త 22వ అధ్యాయం 45వ వచనం. 22వ అధ్యాయం 45వ వచనం. ఆయన 22వ అధ్యాయం 45వ వచనం. నా బైబుల్ ఇట్లా ఉందన్నమాట. ఆయన వేదన పడి మరింత ఆత్రముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువలే ఆయను. అదేనా? అది 44, 45. 45 ఏంటి? "44 జత గమనించండి. ఆయన యొక్క చెమటంట రక్తపు బిందుల వేదన పడి ప్రార్థిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారే ప్రార్థిస్తున్నాడు ఇక్కడ. కానీ మన జీవితంలో ప్రార్థన లేదు. ప్రార్థన ఏం చేస్తుందంటే మన జీవితాలు చెక్కుతుంది, మన ప్రవర్తనను చెక్కుతుంది. ప్రార్థన మన బిహేవియర్, మన స్వభావాన్ని మారుస్తూ ఉంది. మనం దేవునితో ఎంతసేపు సహవాసం చేస్తావో అంతసేపు దైవికంగా మనం మారిపోతాం. నీకు ప్రార్థన లేదు, నీకు దేవునితో సహవాసం లేదు కాబట్టి స్వభావంలో, నీ ప్రవర్తనలో మార్పు రావటం లేదు. ఈరోజు ఆలోచన చేయాలి. ప్రార్థన 43వ వచనం చదవండి. జాగ్రత్త గమనించండి. యేసు ప్రభువు వారు ప్రార్థన చేస్తున్నాడు. 42వ వచనం, 47వ వచనంలో. 43వ వచనం వచ్చేసరికి ఏమైపోయింది?
దేవుని దూత వచ్చి అయ్యా నీకు తండ్రి తోడుగా ఉన్నారు, మేము తోడుగా ఉన్నాం, ధైర్యంగా ఉండని ఆయన బలపరుస్తుంది. అప్పుడు ఏం చేయాలి? యేసుప్రభు వారు దేవుని దూత వచ్చాడు, చాలు నాకు ఈ ప్రార్థన చాలని చెప్పేసి వెళ్ళిపోయాడా? మనమైతే ఏం చేసేవాళ్ళం? ఐ రిసీవ్ ద ఏంజల్, ఐ హ్యావ్ ఎన్కౌంటర్ ద ఏంజల్, ఐ హ్యావ్ సీన్ ద ఏంజల్, ఓ డిష్ అని చెప్పేసి అంటుంటాం మనం, అవునా కదా? కానీ యేసు ఏం చేస్తాడు? ఇంకప్పుడు దేవుని దూత వచ్చినా ఇంకేం చేస్తాడు ఆయన? 44వ వచనం కదా, 43వ వచనంలో ఎన్కౌంటర్ విత్ ఏంజల్, అవునా కదా? 43వ వచనంలో దేవుని దూత వచ్చి యేసుని బలపరిస్తే ఇక యేసు ఏం చెప్పాలి? అమ్మా చాలు, నేను చేసిన ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చాడు, దేవుని దూత నన్ను ముట్టాడు, దేవుని దూత వచ్చి మీరు ఇక్కడ చేయబెట్టండి, ఇక్కడ చేయబెట్టండి, మీకేం జరుగుతుంది చూడండి, మంట వస్తుంది, అవునా కదా? కానీ యేసు ఏం చేస్తున్నాడు ఇక్కడ? అలా చేయట్లా. ఏం చేస్తారు యేసు వారు? ఆయన మరింత వేదన పడి మరింత ఆత్రంగా ప్రార్థన చేశాడంట. ఆత్రం దేనికి ఆత్రం? తినడానికి ఆత్రం. దేనికి ఆత్రం? ఏమండి? వచ్చేటువంటి పథకాలకు ఆత్రం. దేనికి ఆత్రం? ఏమండి? అమ్మ మన ఫస్ట్ లైన్లో కూర్చోకపోతే మనకి సరిగా ముక్కలు దొరకవు, ఆత్రం. దేనికి ఆత్రం? మన ఫస్ట్ లైన్ మనకు కవర్ అందదు, ఆత్రం. దేనికి ఆత్రం? అమ్మో అతని చేత నేను చేయకూడదు, ఆత్రం. కానీ యేసే వాటిలో ఆత్రపట్లేనా? దేంట్లో ఆత్రంగా ఉన్నాడంటే ప్రార్థనా విషయంలో. అదే దానియేలు జీవితంలో మనం చూస్తున్నాం, అదే యోబు జీవితంలో మనం చూస్తున్నాం, అదే హిజ్కియా జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నీ జీవితంలో అది ఉందా? నీ జీవితంలో ఆత్రంగా ప్రార్థన చేస్తూ ఉన్నావా? అసలు నీకు ప్రార్థన అంటేనే తెలియదు, అసలు నువ్వు ప్రార్థన చేయటమే చేత కాదు, అసలు దేవునితో ఎట్లా మాట్లాడకూడదు చేత కాదు నీకు, అసలు మనుషులతో ఎట్లా మాట్లాడకూడదు చేత కాదు నీకు, మనిషిని ఎట్లా సంబోధించాలి కూడా తెలియదు. నేను గమనిస్తుంటప్పుడు ఊరిలో ఉన్నప్పుడు మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు కూర్చున్నప్పుడు ఇప్పుడు వాళ్ళు వచ్చి భోజనం వడ్డిస్తూ ఉంటారు. ఏమనాలని? అమ్మ వడ్డించమ్మా అంటాం, అమ్మ సిస్టర్ వడ్డించమ్మా అంటాం. అంటే మనుషులతో మాట్లాడటం కూడా చేత కాదు వీళ్ళకి. కొంతమంది ఉంటారు వాళ్ళకి నోరు కూడా రాదు, వాళ్ళకి నోరు కూడా ఎక్కడ మ్యామే అంటుంటారు. ఏమంటే చాలా దారుణం. నేర్చుకోరా? ఏమంటే ప్రార్థన నేర్పిస్తుంది. నాకు ప్రారంభంలో 90 సంవత్సరం నాకేం రావు, ప్రార్థన చేయడం ద్వారా దేవుడు నాకు నేర్పించాడు, పరిశుద్ధాత్మ నేర్పించాడు. నాకు అసలు ఇంగ్లీష్ రాదు, పరిశుద్ధాత్మ నేర్పించాడు. అంటే ప్రార్థన ఏం చేస్తుందంటే మనకి మన స్థితిగతులు మనకు చూపిస్తుంది, నేర్పిస్తుంది. మన జీవితంలో ప్రార్థన లేదు, మన బ్రతుకులు మారవు, మనము మారము. ప్రార్థన ఏం చేస్తుందంటే మన జీవితాన్ని మారుస్తుంది, మన కుటుంబాన్ని మారుస్తుంది, మన స్థితిగతులను మారుస్తుంది, మన ప్రస్తుత భవిష్యత్తులను మార్చివేస్తుంది. ప్రార్థన దేవునితో సహవాసం, ప్రార్థన దేవునితో గడపటం, ప్రార్థన దేవుని దగ్గర నుంచి కనిపెట్టడం, ప్రార్థన దేవుని దగ్గర నుంచి పొందుకోవటము. అదే యేసుప్రభు వారు చెప్పాడు. అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఒక బీద విధవరాలు కథ చెప్పాడు యేసుప్రభు వారు లోకాసు వార్తలో 18వ అధ్యాయంలో. ఏం చెప్పాడు? ఈ అన్యాయస్తుడు ఎవడి మాట విండు, ఎవరిని చూడ్డు, ఈ అన్యాయస్తుడు ఎవరికి ఇవ్వడు, ఈ అన్యాయస్తుడు ఎప్పుడు ఏసీలో కూర్చుంటాడు, ఈ అన్యాయస్తుడు ఎవరి దగ్గరికి రానీయడో. ఏమి రోజు వస్తా ఉంది, రోజు వస్తా. ఇక చివరికి అన్యాయస్తుడు అనుకున్నాడు, ఏమో పొదుగులను సతాయిస్తుంది, ఏమో నేను న్యాయము తీరుస్తాను అని ముందుకు వచ్చాడు. యేసే అన్నాడు, ఓ వెరివార్లారా, ఈ అన్యాయస్తుడే నిర్ణయం తీసుకొని న్యాయం తీరుస్తానంటే నాకు ప్రార్థించే మీకు జవాబు ఇవ్వనా అంటాడు. మీ నిమిత్తమే కదా ఆలస్యం చేస్తున్నాను అంటాడు. అంటే మనం ప్రార్థన చేయట్లేదు, ఆయన రావట్లేదు. మనం ప్రార్థన చేయట్లేదు, మనం ఫలాలు పొందుకోలేకపోతున్నాం. మనం ప్రార్థన చేయట్లేదు, వర్ధిల్లట్లేదు, దీవించబట్టలేదు. యేసు ప్రభువు వారి రోల్ మోడల్ మనం చూస్తూ ఉన్నాం. ఆయన జీవితంలో ప్రార్థన ప్రాముఖ్యతను మనం చూస్తూ ఉన్నాం. ఇక మనం తండ్రి గురించి చెప్పుకోని అవసరం లేదు. తండ్రి గురించి మనం చూస్తే ఆశ్చర్యపోతాం. ఫాదర్ లవ్ ఫర్ అస్, తండ్రి యొక్క ప్రేమను మనం చూస్తే ఆశ్చర్యపోతాం. డిటార్నమీ చాప్టర్ 1:31, ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 31వ వచనములో తండ్రి మాట్లాడుతూ ఉన్నాడు. ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్లు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోను
మనుష్యుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడిని యెహోవా మేము ఎత్తుకొని వచ్చిన సంగతి మీరెరుగుదురని మీతో చెప్పి తిని. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్తున్నాడు ఇక్కడ? దేవుడంట మనుష్యుడు తన కుమారుని ఎత్తుకున్నట్లుగా మనల్ని ఎత్తుకుంటాడంట. తండ్రి ప్రేమ చూడండి, తండ్రి చూడండి మన కోసం ఎంత ఆత్రపడుతున్నాడు. ఆయన అంటున్నాడు, ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షమున యుద్ధము చేయును. హల్లెలూయా. మనకు ప్రార్థన ఉంటేగా దేవుడు మన పక్షాన పోరాడాలంటే, మన పక్షాన పని చేయాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఫ్యాన్ ఉందండి, ఫ్యాన్ ఉంది, ఈ ఫ్యాన్ తిరగాలి. ఇప్పుడు నేనేం చేయాలి? అక్కడికి వెళ్ళి స్విచ్ చేయాలి. అబ్బా నేను లెగలేనమ్మా, నేను లెగలేను, నేను స్విచ్ చేయాలంటే ఏమైంది? ఫ్యాన్ తిరిగిద్దా? ఫ్యాన్ ఇక్కడే ఉంది, ఇదిగో ఫ్యాన్ ఇక్కడే ఉంది. ఇప్పుడు నేను లేచి నిలబడి నడుచుకుంటూ వెళ్ళి ఆ స్విచ్ బటన్ నొక్కాలి. ఇదే ప్రార్థన. దేవుడు సిద్ధంగా ఉంచాడు, ఫ్యాన్ ఇక్కడ రెడీగా ఉంది, ఫ్యాన్ తిరగడానికి సిద్ధంగా ఉంది. ఫ్యాన్ తిరిగిద్ది, అది తిరగాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఆన్ బటన్ నొక్కితే ఆన్ అయితే ఫ్యాన్ గుర్రం తిరిగింది. ఏమంటే మనం కూడా అంతే, ప్రార్థన చేయడానికి మనకి ఏం చేస్తాం? మనం ప్రార్థన చేస్తామా? చెయ్యం. ఎంతమంది పిల్లల్ని కన్నామని కాదు, ఎంతసేపు దేవుల్లో ప్రార్థనలో గడుపుతూ ఉన్నాము. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో వేయబడ్డారు. అగ్నిగుండంలో వేయబడ్డా వాళ్ళు అంటున్నారు, రాజా మీరు మమ్మల్ని అగ్నిలో వేసినా కూడా మేము మీకు మొక్కం, ఆ బంగారు ప్రతికి మేము మొక్కం, మా దేవుడు తప్ప మేము ఎవరికి మొక్కము. రాజా మేము మొక్కం అంటే మొక్కం, మా దేవుడు రక్షించినా రక్షించకపోయినా మేము మాత్రం మా దేవుడిని మొక్కుతాం, ప్రార్థన చేస్తామని చెప్తూ ఉన్నారు. వాళ్ళు ఈ అగ్నిగుండం రాక మునుపు రోజు ప్రార్థిస్తూ ఉన్నారు. ఈ అగ్నిగుండం వచ్చినప్పుడు ప్రార్థన ఆపేశారా? దే కంటిన్యూడ్. తీసుకెళ్ళిపోయి అగ్నిగుండంలో వేశారు. వాళ్ళని వేసిన వారు వాళ్ళ ఒళ్ళు కాలు చచ్చిపోయారు. ముగ్గురు వేస్తే ముగ్గురితో పాటు 4వ వ్యక్తి ఆ అగ్నిలో తిరుగుతూ ఉన్నారు. లెట్ us clap and glorify God. తప్పని ఉద్యోగం కనపడతాం. ఎవరది? ప్రభు అయిన యేసయ్య ఆ వ్యక్తిగా 4వ వ్యక్తిగా వచ్చి ఆ అగ్నిగుండంలో వాళ్ళతో ఉన్నాడు. కారణం ఏమిటి? వీళ్ళు అలవాటు ఏంటి తెలిసిన? రోజు సాకులు చెప్పడం, సాడీలు చెప్పడం, ఏమండి వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకోవటము, కొట్లాడటం కాదు వీళ్ళ అలవాటు. వీళ్ళ అలవాటు ఏమిటంటే, వీళ్ళు ఎక్కడున్నారు తెలుసు? ఇంకా సొంత ఇంట్లో లేరు వాళ్ళు, సొంత భాష ప్రజల మధ్య లేరు వాళ్ళు, సొంత కులము కాదు, సొంత మతము కాదు, వారిని బానిసలు కొనుకోబడ్డారు. కాని దేశంలో, కాని ప్రజల మధ్య, కాని భాష మధ్య, కాని తిండి మధ్య ఉంటూ అక్కడ కూడా 3 పూట్ల ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. మనం ఏం చేస్తాం 3 పూట్ల? మనం ఏం చేస్తాం 3 పూట్ల? తింటాం. మనం 3 పూట ఇది లేకపోతే మనకు బాగోదు. ఒక పూట వెళ్తుంది అనుకోండి, ఈరోజు ఏమొచ్చింది? ఫోన్ వచ్చేసేసిందిగా, ఫోన్ తీసుకుంటాం, ఎవరికో అనుకుందాం, మన అమ్మ వాళ్ళ సమాధికి ఫోన్ చేస్తాం, బాగున్నారా? బాగున్నా. ఏం బాగున్నా? ఏం చెప్పంటావు? మా ఆయన భోజనం పెట్టలేదు, 2 పూటలు పెడుతున్నాడు, 3వ పూట భోజనం పెట్టలేదు. ఏమండి? అంటే ఎవరి స్థితిలో వాళ్ళకు ఫోన్ చేసుకొని మాకు భోజనం పెట్టలేదు, మాకు అది పెట్టలేదు, ఇది పెట్టలేదు అని చెప్పేసి సాడీలు చెప్తూ ఉంటాం. కానీ వీళ్ళు దానికోసం ఫోన్లు చేయట్లే, వాళ్ళు దానికోసం చేయట్లా. 3 పూట్ల ప్రార్థన చేస్తున్నారు. వారి జీవితంలో ఏముందంట? 3 పూట్ల ప్రార్థన. ఎవరి జీవితంలో అయితే 3 పూట్ల ప్రార్థన ఉంటుందో వారి జీవితాలు వరిదిల్లుతాయి. వారి జీవితాలు ఎవరు పట్టుకోలేరు. ఎవరి కోసం ప్రార్థన? వాళ్ళ కోసం చేసుకోవాలి ముందు. ఇప్పుడు షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, దానియేలు వాళ్ళ కోసం చేసుకున్నారు. వాళ్ళు పవిత్రంగా ఉన్నారు, పరిశుద్ధంగా ఉన్నారు. వారిలో ఏ తప్పు కూడా కనబడలేదంట ఎవరికి కూడా. రవ్వంత తప్పు కూడా వాళ్ళకి దొరకలేదంట. ఈరోజు మనం అంతా తప్పులు ఎదుగుతుంటాం, మంచి అసలు కనబడదు. ఏమండి? సామెత ఉంది కదా, ముందు వచ్చిన వాళ్ళకన్నా వెనకొచ్చిన వాళ్ళు చాలా మంచి వాళ్ళు అంటారు చాలా సందర్భాలు కదా, అవునా కదా? ఇప్పుడు ఉదాహరణ నా కూతురు తీసుకుందాం. షైన్ని మేము ఎట్ట పెంచాం మాకు తెలుసు. మా చేతులు దిగల 6-7 సంవత్సరాల దాకా.
వెనకొచ్చిన ఆమెను చేయని అనుకుంటుంది, అదిగో చెల్లిని బాగా చూస్తున్నా నన్ను చూడలేదు అనుకుంటారు. అవునా కదా? కుటుంబాలు మనం ఏం చూస్తాము, ప్రారంభం నుంచి ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళు అసలు నన్ను చూడలేదు అంటాం, కొత్తగా వచ్చిన వాళ్ళు బాగా చూశారంటాం. అంటే ఏంటి, మనిషి స్వభావం, మనిషి ఆ యొక్క లోపల హృదయ విధానము మార్పు చెందాలి. కాబట్టి ఏం చూస్తున్నాం ఇక్కడంటే, వీరు అట్లా లేరు. వీళ్ళు ముగ్గురు ఎట్లా ఉన్నారంటే, పొద్దున ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, రాత్రి ప్రార్థన. 3 పూటలు తిన్నామా తినలేదా అని పక్కన పెట్టేసేస్తే, అసలు వాళ్ళు 3 పూటలు కూడా నాన్ వెజ్ నాన్ వెజ్ అయిపోతే ఎంత బాధపడిపోతామో కదా. మాకు నాన్ వెజ్ దొరకలే, ఈ వారం పెట్టలే, మాకు నాన్ వెజ్ పెట్టేంత స్థితి కూడా లేదా అని అనుకుంటాం. వీళ్ళకి నాన్ వెజ్ కాదు, వీళ్ళు 3 పూట్ల ప్రార్థనా పరులు. కాబట్టి ఎవరి జీవితంలో అయితే ప్రార్థన ఉంటుందో వారు ఏ స్థితిలో ఉన్న వారిని దేవుడు దీవిస్తూ, కాపాడుతూ, వర్ధలు చేస్తూ వారి జీవితంలో నెమ్మది, ఆరోగ్యం, క్షేమిస్తూ ఉంటాడు. ఈరోజు ఆలోచన చేయాలి. తండ్రి, బైబిల్ చెప్తూ ఉంది, తండ్రి ఆయన 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 చూడండి, ఆయన ఆలోచన చూడండి, ఆయన ఎంత ఆరాటపడుతున్నాడో చూడండి. తండ్రి ఐగుప్తులోను అరణ్యంలో కొరకు చేసినటువంటి పక్షముగా యుద్ధము చేస్తాను, మీరు ఈ చోటుకు చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోనూ మనుషుడు తన కుమారుని ఎత్తుకొన్నట్లు. తన కుమారు అంటే ఎవరు? తండ్రిగా ఎత్తుకునేది. తండ్రి ఎత్తుకుని మిమ్మల్ని ఎత్తుకునేది అంటున్నాడు దేవుడు. ఇంకా అంటాడు, కీర్తనలు 91వ కీర్తన 10, 11, 12 వచనాలు అంటాడు. కీర్తనలు 91, 10, 11, 12 వచనాలు. నీకు అపాయమేమి రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు, నీ మార్గం అంతటిలోనూ నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగులకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. హల్లెలూయా. తండ్రి ఎంతగా పరితపించబోతున్నాడు చూడండి తన పిల్లల కోసం. ఈరోజు నా తండ్రులు ఎట్లా ఉన్నాము?